నవ్వుతున్నారు భక్తులు, మీరు నవ్వు నిజమవును కాక. మంచిది. ఏమంటే లోకాసు వార్త 4వ అధ్యాయం, స్క్రీన్లో కనపడిపోతున్నాయి కదా, మీరు నాకు కనపడిపోయింది. 4వ అధ్యాయం లోకాసు వార్త. ఏమంటే ఎవరైనా మనం చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపడుతున్నారా? ఇంతవరకు ఎప్పుడైనా మనం చూసి ఎవరైనా ఆశ్చర్యపడ్డారా? ఎంత ప్రార్థన, ఎంత బాగా భక్తులు ఎదుగుతున్నారు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత పరిచయం బాగా చేస్తున్నారు, ఏమండి ఎంత బాగా పరిచయం చేస్తున్నారో మీ పిల్లలు అని రకరకాల ఎవరైనా మనల్ని ఆత్మ సంబంధంగా ఎవరైనా ఆశ్చర్యపడ్డారా? ఆశ్చర్యపడ్డారు. 2-3 గంటలు మిగతా గంటలు మోగిపోయింది. మరి ఏమండో ప్రమాదం ఉన్నారు, డేంజర్ జోన్ ఉన్నారు, రెడ్ జోన్ ఉన్నారు, మార్గం స్పందన అందరూ కూడా దేవునికి స్తోత్రం. 2-3 మాట్లాడితే అలాగే మనం చూసి అందరూ ఆత్మీయంగా మనం చూసి ఆశ్చర్యపడాలి వద్దా? అక్కడ ఆశ్చర్యపడాలి. మనం చూసి ఎవరు భయపడకూడదు. మనం చూసి అందరూ ఏం చేయాలంటే అండి, ఆహ్వానించాలి. మనలో ఏసేని బట్టి ఆశ్చర్యపడుతుంది కాక. ఇవాళ అదే మనం చూసి ఏమని ఎవరైనా ఆశ్చర్యపడాలి. దేన్ని బట్టి? ఏసైకి మనకున్న బంధాన్ని బట్టి. కానీ ఇప్పుడు మనుషులతో పోల్చట్లేదు. యేసు ప్రభుని చూసి కొంతమంది ఆశ్చర్యపడ్డారండి. ఏ ఏ విషయాల్లో ప్రభు వారిని చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు అని 3 విషయాలు ఈరోజు ప్రభు మనం మధ్య పెడుతున్నారు. 3 డిఫరెంట్ సందర్భాలే ప్రభు నాకు ప్రత్యక్షం పెట్టి నేను ఈ 45 ఖచ్చితంగా ముగిస్తాను. ఖచ్చితంగా చూడండి, ఇక్కడ లూకాసు 4వ అధ్యాయం. ఒక్కరు చదవండి, కులమని చదవకండి, దగ్గరగా చదవండి. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు చదవండి. మీరు పురుషులు ఎవరు చదవట్లేదు ఏంటంటే మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ PhDలో ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఆ పురుషులు కూడా చదవాలి, వెనకాల పురుషులు కూడా చదవాలి. ఈ తెలుగులో మీరు కావద్దు, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. ఏమండి ఏదో శ్రద్ధ తీసుకుంటాను కానీ మీరు కూడా తెలుగు మీడియం కొంచెం సహకరించున్నా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి దేవుడికి స్తోత్రం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో చక్కగా ఒక మాట రాయబడింది. ఇక్కడ 16 నుంచి చదువుదాం స్పష్టంగా. ఉన్నది అభిషేకించును, విడుదలను, చూపును, విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును పంపి ఉన్నాడు. ఓకే, కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయన్ని తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. చూడండి మాట, అర్థం చేసుకోండి మాట. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి దేవుడి మాటలు దీవించునుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని బలపరచునుగాక. ఏమంటే ఇక్కడ యేసు ప్రభు వారు వాడికి ఏంటండి, ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళేవారు? మందిరంలోకి వెళ్ళేవారు, సమాజ మందిరంలోకి వెళ్ళేవారు. ఆయన కూడా ప్రత్యక్షతలు ఏంటంటే చూడండి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి తెరవడం, అద్భుతాలు, కలిగిన వారిని విడిపించడం, ఇలాంటి ఎన్నో ఆత్మస్థమైనటువంటి కృపలకు వెళ్ళినటువంటి. ఎందుకంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతాడు యేసు ప్రభు వారు? లూకాసు 10 ఏముందంటే ప్రభు ఆత్మని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఏం కలిగినో తెలుసా అండి? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. మీకు డౌటా? చదవండి మాట. లూకాసు వార్తలో యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అవసరం లేదు, మనకు అవసరం లేదా? ఎక్కడండి లూకాసు వార్త? ఎక్కడండి 10? కరెక్ట్. 4:1లో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడే. చాలు, దేవునికి స్తోత్రం. అంటే పూర్ణుడు అంటే ఏమైనట్టయినా ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మను కలిగిన వాడై, అనుభవించిన వాడై. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకొక చోట ఉంటుంది అక్కడ లూకాసు వార్తలో ఒక చోట ఏముంటుందంటే అప్పుడు యేసు ఆత్మబలంతో కదండి చూపించిన తర్వాత ఏమండి ఆయన దేవుని పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి ఆయన ఆత్మకార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. సరే, ఏదైనా ఆయన ఆత్మపూర్ణుడై ఉన్నాడు. యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ అవసరమని మనకు తెలుసు తెలియలేదగా. మరి ఆయనకే పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు, ఆయనకే బాప్తిస్మం అవసరమైనప్పుడు మనకు అవసరం లేదంటారా?
లేదండి పాస్టర్ గారు చిన్న పైన పర్లేదు, చాలా సంఘాలు కుదరదు. రిజెక్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మ్యాచింగ్ కాదు, ప్రభు మన మ్యాచ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు సమాజంలోకి వచ్చారు. ఏమండి, ఆయన చేతికి యశాగ్ని ఇవ్వబడింది. అందులోంచి కొన్ని మాటలు వివరించగలిగారు. తర్వాత పరిచారకుగా ఆ గ్రంథాన్ని చేసి కూర్చున్నప్పుడు ఏమంటే ఇక్కడ ఒక మాట 20-22లో అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు సరే చూడండి అందరూ ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి సరే. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క దయగల మాటలు ఏమవుతున్నారండి అక్కడ? అంటే ఆ రోజుల్లో మరి ప్రధాన యాజకులు లేరా, శాస్త్రోపదేశకులు లేరా, ఎంతోమంది బోధకులు పండిత పిహెచ్డీలు చేసిన ధర్మశాస్త్రోపదేశకులు లేరా అని అక్కడ ఉన్నారు. కానీ అందరూ ఉన్నా కానీ యేసు ప్రభు నోటి నుంచి వచ్చేటటువంటి ఆ దయగల మాటలకు ప్రజలందరూ ఏమయ్యారంటండి? ఈ రోజున దేవుడు ఈ మాటను బట్టి మనం దీవించును గాక. మరి మన నోటి నుంచి కూడా మాటలు వస్తున్నాయి కదా. పిల్లలు పుట్టగానే మాట్లాడకపోతే పాస్టర్ గారండి ఏంటి కదా తింటున్నారండి పిల్లలు బాగానే, ఏంటో ప్రాబ్లం మాట్లాడలేదండి. మాట్లాడకపోతే పోలే ఎనర్జీ సేవ్ అవుతుంది కదా. ఎందుకంటే వయసుకు సంబంధించిన మాటలు రాకపోతే తల్లిదండ్రులు బాధ కాదని కదా. కాబట్టి వారు స్వరం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చే దయగల మాట ప్రజలు ఆశ్చర్యపడుతున్నారంట. ఈ రోజున 3 సందర్భాలు నేను చూపిస్తాను. ఆయన దయగల నోటికి ఏ మాటలు వస్తున్నాయంటండి? ఆయన నోటి నుంచి దయగల మాటలు అన్నాడు. ఒకసారి పక్కన స్టేట్ ఇక్కడ నుంచి నీకు నుంచి నేను దయగల మాటలు మాట్లాడతాను. ఒకసారి నేను పక్కలతో చెప్పండి. ఇక్కడ నుంచి నువ్వు కాదు, నేను దయగల మాటలు మాట్లాడతాను చెప్పండి. నా నోటి నుంచి దయగల మాటలే వచ్చింది కాక. చెప్పండి పక్కన చేయకండి. తీయించారంటే చెప్పండి. లేరా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన నోటి నుంచి కూడా దయగల మాటలు వచ్చును గాక. ప్రజలందరూ మనం చూసి దయగల మాటలు ఎందుకు మాట్లాడారు? మన దేవుడు ఎవరండి? దయామయుడు. ఎస్ కరెక్ట్. ఇప్పుడు చిన్న మాట దయామయుడు, కరుణామయుడు అనే కదండి. ఇవన్నీ చాలా పెద్ద సినిమాలు కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ మన దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన కోప నిమిషమా దయ. ఆయన దయలో మనుషుల దయ మనం ఏమవ్వాలంటే ఇవన్నీ ఎందులో వచ్చినాయండి? దయ. కాబట్టి ఇప్పుడు ఆయన దయగల మాట, ఆయనలో దయ ఉంది కాబట్టి ఆయన దయగల మాటలు ఆయన నుంచి బయటికి మనలో కూడా ఏముండాలంటే దేవుని మనలో ఉండాలి. దేవుడి దయ మనలో కనబడాలి. దేవుడి దయ మనలో కనబడాలి. దయ మనం కలిగి ఉండాలి. దేవుడి దయ మనం కలిగి ఉండాలంటే, దయ మనలో ఉండాలంటే మనం కూడా ఆ ధైర్యం పొందిన వారంగా ఉందుము గాక. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏ మాటలు బోధిస్తున్నారండి? అతని చేతిలో ఉన్నటువంటి గ్రంథం నుంచి మాటలు మాట్లాడారు. గ్రంథం ఇచ్చిన తర్వాత ఆయన మాటలకు అందరూ అంటే దయగల మాటలకు ఏమవుతుందంటే దేవుడికి స్తోత్రం. ఎందుకు దయగల మాటలు మాట్లాడాలి? దయగల మాటలు మాట్లాడేది మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటుందా అంటే చాలా ఎక్స్ట్రా ఉంటుంది. ప్రభులు బెనిఫిట్స్. దేవుని స్తోత్రం. చూడండి ఒకసారి సంగీతులు 22:11 దయగల మాటలు ఎందుకు మాట్లాడాలి? కోపాన్ని కూడా కేకలేయాలండి, బుద్ధులు మాట్లాడాలని, సంస్కృతి మాట్లాడాలి. పాస్టర్ గారు మీకు ఏం తెలుసండి? సంబంధం ఏం తెలియదు అనుకుంటారు. సామెత 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు చప్పటి దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించును గాక. హృదయ శుద్ధిని ప్రేమిస్తూ, పరిశుద్ధిని ప్రేమిస్తూ ఎవరైతే దయగల మాటలు మాట్లాడతారో మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రాజు మనకి ఏమై ఉంటాడంటే ఈ రాజు మనకి స్నేహితుడు అవును గాక. ఈ రాజు మనం నడిపించాలంటే మనకి స్నేహితుడై ఉండాలంటే ఈ మనం ఏం చేయాలంటే హృదయ శుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలికితే గనక వస్తే గనక ఈయన మనకు చిరకాల స్నేహితుడిగా మారిపోను గాక. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి దయగల మాటలు మాట్లాడాలా వద్దా? మనలో మనం మాట్లాడతాం కానీ ఆ దయగల మాటలు బట్టి ప్రజలు ఏమవ్వాలంటే ఇది వరకు రకరకాల 3-4 లాంగ్వేజ్లు వచ్చి ఈ బాక్స్లో వచ్చి ఇప్పుడు రకరకాల మాటలు వస్తున్నాయి. ఇది వరకు కొంచెం పొరపాటు నేను చెప్పు తీసుకురా అనేటప్పటికి చెప్పులో కూడా కూర్చొని చెప్పు తీసుకున్నారంటాడు. దానికి ఎదలో కూర్చుని తిట్టేలాగా. దేవుని స్తోత్రం. 2 క్రైస్తవులు అండి వెళ్తున్నారంట. ఒక ఆయన అన్యుడు కూలి పని చేసుకుంటూ నడుచు సైకిల్ మీద వెళ్తే ఏదో చెప్పులో ముళ్ళు దిగినట్టు ఉంది అని దిగితే ఆయనతో చెప్పిలా తీసుకుని ఏం ముళ్ళు ఓయ్ ఏంటి నన్ను చూసి చెప్తే చెప్తానండి పెట్ట చెప్పు వాళ్ళు ఎలా ఉందా ఎవరండి
కిరతానోడు క్రైస్తవులు మనమే. దేవుడి స్తోత్రం. ఆయన బాధ గుచ్చుకుంటూ సైకిల్ వెళ్తాడు అని చెప్పు పెరగ చెప్పులు గుచ్చుకుంది. ఆయన బాధ పడతామంటే ఆయన చెప్పాను చూసుకుని ఇటు చూసుకుంటామంటే ఏంట్రా చెప్పు చూపిందా ఒరేలా కూర్చిందా పోయింది సాక్షి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుతో కొడితేనే మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏమండి వాళ్ళు చెప్పులా చూసుకుంటారు మనకి ఎందుకు గొడవ. దేవుడికి స్తోత్రం. దయ్యాల మనం ఎందుకంటే ఏమండి ఎక్కడ ఏం జరిగినా మనకే కావాలి. ఎవరేమనుకున్నా మన గురించి అనుకున్నారు అది ఒక ఫీలింగ్ మనలో మార్పు వచ్చింది కాక కసకస మంచి పుసుకోసారి అనుకున్నా పర్లేదు. ఏమండి ప్రభు ఆగిందిరా మనం మౌనంగా ఉండాలి. ఇక్కడ ప్రజలందరూ ఆయన దయగల మాటలు ఆశ్చర్యపడిపోతున్నారంట. నా యేసు ప్రభు మన మాటలు ఏమొస్తున్నాయండి దయగల మాట. ఈ రోజున ప్రభు నాయన నీలో దయగల మాటలు వచ్చినాయి. ఇంతవరకు నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మాట్లాడేది ఎవరు ఆశ్చర్యపోవట్లేదయ్యా. నన్ను ఇంకా నా మాటలు బట్టి అనేకులు నన్ను కొంచెం తిట్టుకునేవారు ఉన్నారు. నా వాగ్దానికి ఇంకా భయపడే బ్యాచే ఉంది. నా మాటలకు ఇంకా స్వీకరించేవారు, నేను మాట్లాడితే ఇంకా ఇంకా వినేవాళ్ళు ఎవరు కూడా భయపడుతున్నారయ్యా. ఇలా అనుకున్నాం నేను చిత్తం కాదయ్యా. ఏంటి ప్రభు నా మాటలు తేడా ఉందా, నా లోపల సౌండ్ బాక్స్ త్వరపెట్టి మార్పు ఉందా అని ఖచ్చితంగా మనం ప్రార్థనాంశం పెట్టుకోవాలవుతాండి. ఎక్కడ మన ఇన్బాక్స్లో పర్సనల్ ప్రేయర్లో పాస్టర్ గారు చెప్పకూడదు. దేవుని స్తోత్రం. బరువు పోతుంది. దేవునికి స్తుతి కలుగుతుంది కాక. కాబట్టి గమనించండి, మన మాటలు మారాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనలోంచి దయగల మాటలు రాకపోతే కనుక దేవుడి దయ మనం పొందుకుంటామండి. చాలా మంది మందిరంలో బాగానే ఉంటారు. ప్రైజాడ్ సిస్టర్, ప్రైజాడ్ అక్క, ప్రైజాడ్ బిస్కిల్లా, ప్రైజాడ్ ఏబ్రేజరా ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఇంటికి వెళ్ళాక మొదలవుతుంది దయగల పాత్ర. దేవుడి స్తోత్రం. మాస్టర్ గారు రాకపోవచ్చు, ఇక్కడ ప్రైజాడ్ సిస్టర్ బిస్కిల్లా ఎబ్రేజర్ రెడీ చూడకపోవచ్చు నీకు, కానీ దేవుని అగ్ని వాళ్ళని సంచరిస్తే సంచరించలేదా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన బోధ ఆయన మాటలు విన్న వారు ఏమయ్యారంటే ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య నోటి నుంచి దయగల మాటలే వస్తున్నాయి. నేను ఎప్పుడు చెబుతాను, ఆయన దయగల మాటలు ప్రజలు ఏం చేసుకున్నారంటే విని ఆయన దయగల మాటలు విని ధైర్యం తెచ్చుకోవాలని దేవునికి స్తోత్రం. ఆయన కృపగల మాటలు అనేక మంది ఏమయ్యారంటే వారు ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడగలిగారు. ఆయన ప్రేమగల మాటలు విని అనేక మంది పడిపోవలసిన వారు ఏమయ్యారంటే కట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. ఏమో నీ మాట ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ పరిచయం ద్వారా, నీ నోటి నుంచి వచ్చి ఒక వర్డ్ ఒక పదాన్ని బట్టి అనేక మంది దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈశ్వర్ గారు మీటింగ్కి వెళ్ళారంటే వెళ్తే అక్కడ మన సంఘం లాంటి అయిపోయి మంది కూడా ఎవరసలు అందరూ మామూలుగా ఉన్నారంట. ఒక ముసలాయన చుట్టూ పైకి ఎక్కేస్తారంట. ఏమండి ఈ పిల్లడి దూకేస్తారంట. ఏంట్రా అని చెప్పేసి అందరూ కొట్టాలి కదండి. ఈసితే పైకి అలా పడుకుంటారంట. బుధాన్ని వేసుకున్నారంట. వేసుకుని 2 నిమిషాలు కట్టేసి ప్రారంభిపోతారంట. వినాలి. దేవుడి స్తోత్రం. ఎవరసలు అందరూ చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు, కింద చిన్న చిన్న కార్పెట్ రేటాలు అయిపోయి చిన్న పని చేస్తారు. ముస్తాయి ఒక్కడు వయసు ఉంటే 60+. అయ్యా పెద్ద అయినా ప్రైజ్లాడ్ అయ్యారు. ఏంటి ఇంతమంది ఉండగా నువ్వు ఇంత హుషారుగా ఎలా ఉంటున్నావు? నీ ప్లస్ 60+. అవునయ్యా 60+ అయ్యా. అవునయ్యా ఏంటి ఇంత హుషారుగా ఎలా ఉంటున్నావు? అసలు నువ్వు ఎక్కడ రక్షణ పొందావు? ఎవరు నీకు రక్షణ ఇచ్చారంటే రక్షణ నువ్వు ఎక్కడ పొందుకున్నావు? రక్షణ ఎక్కడ పొందుకున్నావు అంటే రక్షణ నేను పొందుకోలేదయ్యా, రక్షణ నేను చూశాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఏదయ్యా యేసు ప్రభు ఒక్కడు, యేసు ప్రభు రక్షణ ఏమంటారంటే నువ్వు కలగజేసిన రక్షణ నేను కన్నులారా. ఎవరంటారు? సుమియన్ అనే పాస్టర్ గారు ప్రభుని ఒళ్ళో పెట్టుకుని చేతిలో పెట్టుకుని, నాథా ఇప్పుడు దాసును సమర్పణిస్తున్నావు, ఈ రక్షణ నేను కన్నులారా. మన రక్షణ బయట కనబడుతుందండి? మన బాప్టిజం బయట కనబడుతుందా? ముసిగేత్తరాగోమ్మా ముందర వల్ల పాస్టర్ గారు బెండ్ అయిపోవాలి చెరుగల. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగా. అది మామూలు ముసుకో, మేలు ముసుకో, లేకపోతే ఏ ముసుకో అర్థం అవ్వదు అక్కడ. అది చేయబడి దేవుని స్తోత్రం. ఏమనుకోకండి, నా అనుభవాలు నాయి, నా బాధలు నాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. గమనించండి, ఈయన అంటే రక్షణ ఏమండి ఎవరిని బట్టో పొందలేదండి. ఎవరు నడిపించారు రక్షణ కంటే? అయ్యా మేము రక్షణ చూసామండి, అందుకే ఆనందం. దేవుని స్తోత్రం. ఏదైతే కథ ఏంటంటే పలానా ఊరండి, అదొక చిన్న ఇల్లు. ఏమంటే ఒక చిన్న ఇల్లు. ఆ చిన్నింట్లో గదిలో మేము మా భార్య బిడ్డలు ఉన్నాం. కానీ అసలు మేము ప్రభు నమ్ముకున్న కొత్తలో మాకు ఏమైనా సంతోషాలు లేవు. అయితే ఒక గదిలో మేము ఉండి మాకు పరిస్థితులు బట్టి చిన్న ఇల్లు అయినా అందులో ఎక్కువ గదిని అతికిచ్చామండి.
ఆయన రిక్షా తొక్కుంటాడు, 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. తర్వాత ఈ తెల్లగట్ల ప్రతిరోజు 4 గంటలు 3 5 లేచిపోయి ఈ సిలకపట్లకు ఉన్నట్టు చెడ్డలు కూడా టాపా 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 కొట్టేసి ఏదో పిచ్చి మాట మాట్లాడతారండి. 4 ఏళ్ల కాళ్ళు ఏంటి గోళ, ఏంటి మారరా ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాను మొదలు. కానీ కొంతకాలం తర్వాత అరే ఎవరేమి లేకపోయినా నలుగురే ఎంత బాగా ఉన్నారు, అందరూ తెల్లగట్లు వేసిపోతున్నారు, అందరూ చప్పట కొట్టేస్తున్నారు. అసలు ఏంటి ఈ ఆనందానికి కారణం ఏంటని శిష్యుడు ఇలా చూశాడండి. చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారో అంటున్నాడు. దేవుని స్తోత్రం. మీకేమనిపించలేదా? ఏమండి వాళ్ళ ముఖాలు ఎంతో ఎలిగిపోతున్నాయంట. దేవుని స్తోత్రం. పగలు చూసిన ముఖాలు లేవండి, తెల్లగడ్డ ముఖాలు ప్రకాశంగా ఉన్నాయండి. మరి అది పెద్ద కంగారు కదా, తెల్లగడ్డలు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తామంటే మేము వేసుకోవడం అనుకున్నాం, గుడికి వెళ్తాం కాబట్టి తెల్లగడ్డలు వేసాడు అర్థం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నారా? చిన్న పిల్లలు ఎందుకు లేపేద్దామంటే లేదండి మేము మా ఊరితే మేము ఉదయకాలం స్వతంత్రం చేసుకోవాలంటే ఏమండి అని అన్నాడంట. నిజమైన రక్షణ మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను. నేను ఓనర్ గారైనా నాకు ఎప్పుడు ఇంత ఇలాగా మా కుటుంబంలో నలుగురు కలిసి ఒక చోట మేము అసలు కంచం దగ్గరే కాలం మేము ప్రార్థన ఏం కలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చెబుతాను, కంచం దగ్గర కలవకపోయినా పర్లేదు, ప్రేయర్లో మనం ఏమవ్వాలంటే ఈ మాటకు సంతోషం హృదయపూర్వక చెబుతున్నారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి వెంటనే వారిని చూసి కొంతకాలానికి ఓనర్ గారైన ఆయన వాళ్ళు వెళ్ళి సంఘానికి వెళ్ళి బాప్తిస్మం పొందాడు. అయ్యా ఇదన్నప్పుడు ఏ సంఘాలు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం. నా సేవలో ఈ భక్తుల సాక్షి విన్నానయ్యా, రక్షణ పొంది పలానా పాస్టర్ గారు పేరు చెబుతారు కానీ ఎవ్వరు పాస్టర్ గారు పేరు చెప్పలేదు. నేను రక్షణను కన్నులారా చూశానని సాక్షి చెప్పండి. ఒక సాక్షి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు అంటే ఏంటంటే ఆనందానికి కారణం అంటే ఈ రోజున ఆయన మాట, ఆయన ప్రవర్తన అందరికంటే ఎలా ఉందంటే ఆశీర్వాదకరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. వయసు చూస్తేమో ఎక్కువ, హుషారేమో చాలా ఎక్కువ. వయసుకి హుషారుకి ఎక్కడ సంబంధం ఉందండి? ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టి ప్రభువు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దేవుని దయగల మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పనుల ద్వారా అనేకులు ఏమైపోవాలంటే ఆశ్చర్యపడాలి. మనల్ని బట్టి ప్రభువుని స్తుతించుదురుగాక. పైగా నేను వడ్లవాడి కుమారుడే కదా, ఇది అందరూ సేమే, సామాన్యులే. కానీ ఈయన మాత్రమే స్పెషల్ ఏంటంటే ఆయన మాటలు ఏమొస్తున్నాయంటే కాబట్టి మొదటి ఆశ్చర్యం ఏంటంటే ఆయన దయగల మాటలకు ప్రజలు ఏమయ్యారంటే ఈరోజు మనం కూడా ప్రార్థన మొదలు పెడతాం. ప్రభా నా మాటలు బట్టి అనేకులు ఏమవ్వాలంటే అది పోవాలా, అమ్మడి వరకు పారిపోవాలా. మన మాట బట్టి ఏం చేయాలి? అనేకులు ఏమవ్వాలంటే ఆశ్చర్యపడాలి. రెండోది ఏంటంటే ప్రభువుకి వారు ఏమవ్వాలంటే ఆకర్షితులు అవ్వాలి, స్నేహితులు అవ్వాలి. మన మాటలను బట్టి ప్రభా నా మాటను బట్టి ఒక్క కుటుంబాన్ని నాకు ఇవ్వవా, నా మాటలో నీ జీవాన్ని పోయి ప్రభా. నేను మాట్లాడితే వారు వినరయ్యా, కానీ మాట్లాడుతున్నాను నీ పక్షంగా, కానీ ఒక్క వ్యక్తిని నడిపించడానికి నా మాటను వాడుకోడు ప్రభా. నా స్వరాన్ని బుర్రగా వాడుకోమని మనం ప్రార్థన చేయడం కాక. హల్లెలూయా. కాబట్టి మన సాక్ష్యం, గొప్ప సాక్ష్యాలు మనకు ఉన్నాయి, గొప్ప కార్యాలు మనకు ప్రభు చేశాడు, ఎన్నో అనుభవాలు మనకు ఉన్నాయి, ఎన్నెన్నో దినదినము కార్యం చేస్తున్నాడు. వీటిని మన దయగల మాటల ద్వారా ప్రజలకు అందేవాళ్ళ వద్దండి. అక్కడ ఈ వారం మన మీద మోపబడిందా లేదండి? చెప్పాలి మోపబడి. కాబట్టి ఈ రోజు నుంచి మన దయగల మాటల ద్వారా అనేక మందిని ఆశ్చర్యపరిచి ఆశ్చర్యకరుడైన యేసు దగ్గరికి ప్రజలు నడిపించడానికి దేవుడు సహాయం చేయునుగాక. చూడండి, దీనికి ఒక రిఫరెన్స్ ఇస్తాను మీకు. నిజంగా యేసు మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది అక్కడ, 45 అనుకుంటా, 7:45 చదవనమ్మా. దేవుడి మాటలు దీవించిన గాక. సరే చూడండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పిన సారి కాస్త ఇంతే. నా జనం ఎక్కువ సౌండ్ తక్కువ. దేవునికి స్తోత్రం చెబుదా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయంటే ఇక్కడ చెప్పాలి అందరూ. ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి ఒకసారి మీ తల నన్ను చూడండి. ఒకసారి మీకు ఇష్టం లేకపోయినా సేవకుడు చూస్తూ వాక్యం వినాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, నవ్వు చూడండి, నవ్వు చూడండి. ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయండి? కాబట్టి దయగల మాటలు వస్తున్నాయి. అందరూ ఆశ్చర్యపడ్డారు.
హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు బంట్రోతులు పంపారంట. వేసుకోమని తీసుకొచ్చేయండి మోసుకొచ్చేయండి అని తీసేద్దామని అధికారుల చేత ఏమయ్యారండి? ఇక్కడ చూడండి, ఇక్కడ 45లో ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిస్థితుల యొద్దకును ఒత్తిడి వెళ్ళారు. ఈ ప్రధాన యాజకులు పరిస్థితి చేశారంటే యేసు ప్రభువుని మోసుకొచ్చేయమన్నారు, తీసుకొచ్చేయమన్నారు అక్కడ. కానీ ఈ బంట్రోతులు ఎవరికి ప్రేమ జాలి కనికరం ఉంటుందండి? అసలు ఉంటుందా అండి? అయితే వీరు వెళ్ళారు, యేసు ప్రభువుని తీసుకొద్దామనేసరికి అక్కడ చూడ మంచి మాట దేవుడు వారి పట్ల ఏం చేశాడంటే ఆ బంట్రోతులు అంటున్నారయ్యా చూడండి, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదండి. దేవునికి సపడకూడదు, దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు బంట్రోతులు అనేవారు వారికి ప్రేమ జాలి కనికరం ఉంటుందా అండి? మరి ఎవరైనా లాక్కొచ్చేయాలి అక్కడ, తీసుకొచ్చేయాలి అక్కడ. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారని తీసుకొద్దామని వెళ్ళేసరికి ఆయన మాటలు ఏమయ్యారండి? వీడు ముక్తులైపోయారు, ధనమైపోయారు, యేసయ్య వశమైపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏయో మాటలు చెప్పి వశపరుచుకున్నాం, కానీ యేసయ్య మాటలు చెప్పి అనేకులు ప్రభు వశపరిచేలా నేను వాడబడుతున్నాం. అసలు బోర్డు సోది చెబుతాం, మున్సిపాలిటీ సోది, గవర్నమెంట్ సోది అంతా కూడా, ఆ సోది ఈ సోది అంతా కూడా ముసలి ముచ్చట్లు నశించును గాక. మరి యేసయ్య గురించి గంటలు మాట్లాడే తలాంతు నీకు నాకు అవసరమా కాదా? ఏమండి అవసరం మనకి. 105వ కీర్తన అనుకుంటా, అదే అందులో యెహోవాను గురించిన సంభాషణ చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను గురించి సంభాషణ మనలో మొదలవుతాను. అక్కడ ఏదో సోదరు చెప్పుకుని కాలాలు పాడు చేసుకుని ఫోన్ బాగా కొట్టుకుని కంట పెట్టుకుని స్వరం పెట్టుకుని పాడు చేసుకుంటున్నాం మనం. దేవుడారా, ఆ మాట్లాడేది యెహోవాను గురించి సంభాషణ కలిగి ఎంతమంది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ బంట్రోతులు అంటున్నారని, అయ్యా ఎవరా ఖాళీగా వచ్చారండి మీరు? ఏడా వేసాడే అంటే, అయ్యా మేము తీసుకురావాలని వెళ్ళాం, మోసుకురావాలని వెళ్ళాం, ఈడ్చుకురావాలని వెళ్ళాం. కానయ్యా మరి ఆయన మాట్లాడినట్టు ఏ మనుషులను ఎన్నడూ ఎక్కడో కూడా పిచ్చి మోకాలారా మీరు కూడా ఆయన మాటలకు చెప్పాలి. బైబిల్ చూడలేదు అసలు. మీరు కూడా ఆయన మాటలకు మోసపోయారా? మోసపోలేదండి, ముక్తులయ్యారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు కీడు చేయాలనుకున్న బంట్రోతులు కూడా ఆయన మాటకి ఏమయ్యారండి? అక్కడ పడిపోయారు, ముక్తులైపోయారు. చేయాలని కూడా కీడు చేయకుండా మళ్ళా ఖాళీ చెందడంతో బంట్రోతుల్ని ఉరుకుంటారండి ఆ ప్రధాన యాజకులు అధికారులు. అమ్మ కొంచెం పిల్లల్ని ఆలోచనప్పుడు మరి ఏమి రికార్డు అవుతున్నాయి ఫోన్లో. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ ఎవరైనా పలానా ఏడు బట్టి ఆరు బరువు పోద్ది. కొంచెం మంచి జాగ్రత్త కంట్రోల్ చేసి దేవునికి స్తుతి కలుగును గాక. చెప్తా దేవునికి స్తోత్రం. ఇప్పుడు కీడు చేయాలనుకున్న మీరు కీడు చేయలేకపోయే కారణం ఏంటంటే ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న ఆశ్చర్యం, ఆయన మాటలో ఉన్న దయ. దేవునికి స్తోత్రం. ఆ దయగల మాట ఆ బంధువులు ఏం చేసినట్టు అక్కడ మార్చేసి దేవునికి స్థితి కలుగును గాక. నీ చుట్టూ నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా, మీ వారే నీకు పగవారిగా తయారైనా, నీ ఇంటి వారే నీ ఇంటి వాసాలు తిని లెక్క పెట్టినా సరే, వారందరూ హృదయాలు సెట్ అవ్వాలంటే మన నోట ఏం రావాలంటే అండి, తిట్టావు, క్షమించావు, ఏదేదో కార్యక్రమం అన్ని డబ్బులు కూడా అయిపోయి అనారోగ్యం పాడైపోయాం. కానీ దేవులారా ఒకటే, యేసు ప్రభు మాట దయగల మాటలు వచ్చినాయి కాబట్టి ఆ దయగల మాటలకి బంట్రోతులు ఏం చేయగలిగిన ఆయన తీసుకురాకుండా అధికారులు మనకి ఏ శిక్ష చేసిన భరించవరా బాబు అని చెప్పేసి ఆయన మాటకు ముగ్ధులైపోయి ఆశ్చర్యపడి తిరిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అది ఆయన దయగల మాటలు పవర్. హల్లెలూయా. రెండు ఆశ్చర్యం. లోకా సువార్త, మార్కు సువార్త 12:13 చదువుదామండి. లోకా 12:13 మరియు ఆయన 12:13 చదవండి. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. పండించుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందమా అడిగిరి. ఆయన వారి వేషధారుని ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూడని వారితో చెప్పెను. వారు తెచ్చి ఆయన ఈ రూపమును
అడుగుగా వారు అనిరి. అందుకు యేసు కైసరవి కైసరులకును దేవునివి దేవునికును చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇది రెండో పని లేదండి. యేసు ప్రభుని ఎక్కడ ఏ విధంగా చిక్కులో పెట్టాలని ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారండి. ఆ రోజు ఆయన్ని ఈ రోజు క్రైస్తవుని ఏంటంటే చిక్కు పెట్టడం ఉద్దేశం. అయినా సరే చూడండి ఏమన్నారంటే ఇక్కడ మంచి మాట, ఈయన ఏదో విధంగా చిక్కు పెట్టాలని వారు ఆయన మాటలలో ఆయన ఏం చేసి చిక్కుపరచాలని పరిస్థితులు ఏరులు ఏం చేస్తారు, కొందరిని ఆయన ఎదురు పంపారంట. అంటే వీళ్ళు కొంతమందిని ఈ పరిస్థితులు ఏరులు ఏం చేశారంటే యేసు ప్రభుని ఏదో రకంగా ఇన్స్టాల్ చేయాలి, ఆయన బోధన డిస్టర్బ్ చేయాలి, ఆయన పరిచయం డిస్టర్బ్ చేయాలి, ఆయన సాక్ష్యాన్ని ఏదో విధంగా చెప్పాలి. ఆ రోజున ఈ రోజున వాడు చేసే పని అదే కదండి. దేవుడికి స్తోత్రం. ఇందాకని ఆయన దయగల మాటలకు ఏం కలిగిందండి అక్కడ ఆశ్చర్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండోది ఏమంటారంటే వాళ్ళు వారు మాటగా చిక్కుపరచలు వచ్చినప్పుడు ఇక్కడ వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడువు, నీవు ఎవరిని లక్ష్య పెట్టివాడు కాదు, నీవు మొమాటము దేవునికి మహిమ కలుగుగాక. యేసు ప్రభువును సుగుణాలు చెబుతారు. ఏంటి ఆయన ఎటువంటి వాడట? ఆయన సత్యవంతుడు, ఎవరిని ఏం చేయడంటే అక్కడ లక్ష్య పెట్టిన వాడు. మూడోది ఏంటండి? మోమాటం లేనివాడు, దేవునికి మహిమ కలుగుగాక. ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉందాము గాక. ఇందులో నాకు ఇష్టమైన మాట, మోమాటం లేకుండా మనం ఉంటాం. లేదు ఫస్ట్ గారు మా బంధువులండి, మా కొడుకులండి, ఈ మోమాటలకి వెళ్తేనే ఇబ్బందులు పడింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభులో ఏమి లేదంటండి, మోమాటం లేదు. యేసు ప్రభులో దేనికి చోటు, దుష్టత్వానికి చోటు లేదు, చెడుతనం ఆయన దగ్గర చోటు లేదు. హల్లెలూయా. చాలా ఉన్నాయి ఆయన దగ్గర లేని ఏమండి, అబద్ధములకు మాత్రం ఆయన దగ్గర చోటు, దుష్టత్వానికి చోటు, మోమాటానికి చోటు కూడా. దేవుడు ద్వారా ఈ విధంగా చూడ ఆ వాళ్ళే చిక్కుపరచాలనుకున్న వాళ్ళే ఏదో మంచి లక్షణాలు చెబుతూ ఏమంటారంటే కిందకు వచ్చేసి ₹1 అప్పుడు ధ్యానాలు పట్టుకొచ్చి ఇదిగో మరి ఏమడుగుతారంటే అక్కడ చూడండి, కైసరుకు పనిద్దామా వద్దా, ఇచ్చిదమా వద్దా అంటే ఏదో చిక్కుపరచాలి. ఈ రోజున మనం ఈ రోజున అపవాదం కూడా చేసే పని అదే కదండి. అక్కడ వీళ్ళు ఏదో విధంగా చిక్కులో పెట్టాలి, ఏదో విధంగా వీరిని సిగ్గుపరచాలి. వీళ్ళు గాలి తీయాలి అనుకున్నాడు అపవాది. కానీ మోమాటం లేకుండా మనం ప్రభువుగా నిలబడితే అటు సమస్యలన్నీ మనం జయించుము కాక. దేవునికి స్తోత్రం. ఈ మోమాటానికి వెళ్తేనే మనకి పరిస్థితులు ఎదురయ్యి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక అద్రోపేతి ఏమని చెప్పి ఒక పక్కన బొమ్మ, ఒక పక్కన బొచ్చు ఉంటుంది కదండి మన తెలుగు భాషలో. ఒక పక్కన కైసరు బొమ్మ ఉందంట, ఒక పక్కనేమో దేవుడి బొమ్మ ఉందంట. కైసరికి ఏమండి దేవుడివి అనగానే వాళ్ళకి ఇక్కడ నరాలు షాక్ అయిపోయి, బాబు ఏంటిది, ఈయనండి ఇంత జ్ఞానం ఏంటి అని చెప్పేసి ఈయన చిక్కులో పెట్ట బాబు సరే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు దేవునికి స్తోత్రం. నేను చేతులకి చేతులు ఎత్తలేదు, అది దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడో శూన్యంలో ఉండకూడదు, దేవుని మందులో ఉండదు గాక. చూడండి, బోధకు ఆశ్చర్యపడిపోయి జ్ఞానానికి ఆశ్చర్యపడిపోయి ఉంటారంటే చూడండి చెప్పగా వారు ఆయన గురించి బహుగా. రెండోది ఏంటంటే ఆయన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకటేమో ఆయన మాటలకి, రెండోదాన్ని బోధ అనేది, తర్వాత ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు అంటున్నాను. తర్వాత మొమాటం లేకుండా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం కాదండి. ఈరోజు మన బోధ, మన విధానం, మన టాకింగ్ పవర్, మనం మాట్లాడే తీరు, అంతేనా తెలుగులో ఏమండి వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ బట్టి ఏం ప్రజలు ఏమవ్వాలంటే ఇక్కడ ఆశ్చర్యపడుతుంది కాక. హల్లెలూయా. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి. ఆ మాట శక్తులు దేవుడే ఇవ్వాలి. మరి మాట్లాడారు మీరు ఎంతసేపు, ఇంతమందికి ఎలా సేవలు మొక్కలు చేసి చేశారు, మీరు మాట్లాడారు మాట్లాడలేదు. దేవుడికి బతే. దేవుని స్తోత్రం. ఇక్కడ మామూలు బ్యాచ్ కాదండి, బ్యాచ్ చిన్న సిరికి బ్యాచ్ కాదు. వీళ్ళందరూ ఏదో విధంగా ప్రభుత్వం చుట్టేయాలని కొంతమందిని పంపారట. ఒక ఆల్రెడీ ఒకటి వాళ్ళందరూ ఏమైపోయారంటే సైలెంట్గా పెరుగుతుంది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపడిపోయారు. కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వానికి ఏమైపోయిన వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు, ఆయన బోధకి ఆశ్చర్యపడిపోయారు, ఆయన జ్ఞానానికి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున ఇవి మనకు అవసరమా కాదా? మన మాటలకు అన్నింటిలో ఆశ్చర్యపడాలి. రెండోది ఏమండి, మన బాగున్నారండి, బతికేమన్నా అన్నారనుకోండి, రెండోసారి వంద చెప్పబోద్దాం. దానికి కొందరు భక్తులు ఉంటారు, ప్రైజ్ అని ఫాస్ట్ గారు చెప్పాలి. వాళ్ళకి వాళ్ళు పిహెచ్డీ అనుకుంటారు. అది అసలు నాకు అనిపించింది కొంతమంది వందనాలు చెప్పడం అని నేను తీసుకెళ్ళి అసలు ఈ బెల్లబెల్ల ప్రవీణ పడేయలేదు.
దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ఎందుకు పడేయాలి అంటే బాగా చెప్తాడు ఆయన. పిండిని పిసినట్టు మోకాలు మోకాలు ఉపవాసం నిమ్మరసం తప్ప ఎవరు ఏముండదు. బాధగా ఉంది కదా, నిమ్మరసంతోనే భక్తులను బతికి దేవుని స్తోత్రం. ఇప్పుడంటే మనం ఏదో నోట్లో వేసేస్తున్నాం కాబట్టి మన ఏమండి గోడలు పెరిగిపోతున్నాయి. కానీ ఆ రోజు ఉపవాసం తీసుకున్నది ఎలా చేశారనుకున్నారు? వంట వాళ్ళు ఇంటి వాళ్ళు మగ్గులు లేవాలి. ఎందుకంటే నిమ్మరసమే నిమ్మరసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నిమ్మరసం వాసన చూస్తే గ్యాస్ అన్నారు అన్నారు. ఆ వాసన చూస్తే గ్యాస్ వచ్చేద్దండి ఇంటి కాకపోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిరుమలారా అనిపిస్తున్నా సంవత్సరాల ప్రభులో ఉన్నారు, అంటున్నారు. అసలు వందనాలు చెప్తే పాస్టర్ గారు వందనాలు చెప్తే పాస్టర్ గారు అదృష్టం ఉండదనుకోండి. నిజమే, చాలా మందికి ఈ పాస్టర్ అనే కాదు, చాలా మందికి పాస్టర్ డీల్ చేస్తారు. పాస్టర్ గారికి ఇంత విలువ ఏమండి? పాస్టర్ మనకి ఏం చేస్తాం? అసలు పరిచయం చేసేది వాళ్ళే, ఏడ్చేది వాళ్ళే, కడిగేది వాళ్ళే. ఏమండి? పాస్టర్ గారు మర్చిపోతా ఉంటాడు, బోల్ తిరుగుతా పాస్టర్ గుర్తుపెట్టిన అంశం చేస్తా చేయలేదు. మర్చిపోయిన కట్టే శాంతంగా పోలేదు కదా, ఇల్లురా ఇల్లు వచ్చేది ఏముంది, ఎప్పుడో తగ్గింది స్వస్థ కొడుకు పెట్టినారు, ఇదిగో కాను అంటారు. ఎందుకని? పాస్టర్ గారు మర్చిపోయి దేవుని స్తోత్రం. అంటే ఏమండి? దేవుడు గమనించండి. అనిపిస్తుంది ఇలాంటి అందరూ పెద్ద సేవలు చేస్తే బాగుంది అనుకుంటాను. పెద్ద సేవలు ఏమన్నాడు? ఆదిలాబాద్ సేవలకు వెళ్ళాలి సేవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవ అంటే ఘనతే కాదండి, సేవ అంటే చావు. ఏంటండి? చావు. సేవ అంటే ఏంటనుకున్నారు? అంటే ఇప్పుడు కనబడి ఈ ఫంక్షన్ హాల్ సేవ, కార్పొరేట్ సేవ కాదు. ఏమండి? సేవ అంటే ప్రతిరోజు ఏమవ్వాలంటండి? హల్లెలూయా. సేవ ఏముంటారు? సేవ ఫంక్షన్ హాల్ అరేంజ్మెంట్ పెట్టుకో అంటే కుదరదండి, ఇంకా అవుతాం. దేవుడి స్తోత్రం. పెద్ద పెద్ద సేవలు అలా చేసి పొందబడి పడుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుని అనుమతి లేకుండా ఏదైనా జరుగుతుందని అక్కడ. దేవుడికి స్తోత్రం. రోజు దేవుడు గమనించండి. ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున మనం చూసి ఆశ్చర్యపడి ఆనందించి ప్రభువుని చూపించేలా ఉండాలి. కానీ మనం చూసి వీళ్ళు బతుకుతాడా, వీళ్ళు బతుకులు ఎలాగే ఉంటాయి, ప్రభు నమ్ముకున్నారు, ఏ చదువుతాడా పాస్టర్ గారు, ఏంటో ఆ సంఘం అని మనల్ని బట్టి పాస్టర్కి, మనల్ని బట్టి సంఘానికి, మనల్ని బట్టి ప్రభువుకి మాత్రం ఈ రాకుండా చూసుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదాలు ఇక్కడ ఏ రోజులు శాస్త్రులు అనేక పంపినట్టుగా అనేక మంది పంపుతుంది. మనం ఎక్కడ దొరుకుతామని చెప్పేసి ఏమంటే మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క క్యారెక్టర్ని కూడా ఎక్కడ వీరి క్యారెక్టర్ లీక్ అవుతుందా, ఎక్కడ వీరి క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుందా, ఎక్కడ వీరి క్యారెక్టర్ని హీనపరచాలని అపవాది తిరుగుతున్నాడు. జాగ్రత్త సుమా. దేవునికి స్తోత్రం. మోమాటం లేకుండా మన అన్నింటినీ కాపాడుకుందాము గాక. మన దయగల మాటల ద్వారా ప్రజలు ఆశ్చర్యపడుతురు గాక. మన వ్యక్తిత్వం మోమాటం లేని వ్యక్తిత్వాన్ని బట్టి ప్రభుకి ఘనత ప్రభావం వచ్చింది గాక. మూడోదిగా చూడండి ఒక మాట, దీనికి ఒక రిఫరెన్స్ ఇస్తాను. ఏంటండి? మన యోహాను 8లో ఏముందన్న కదా, ఇది ఎవరికి చెప్తారులేండి. వ్యభిచారం చేయించుండగా అప్పుడున్న భక్తులు ఏం చేశారంటే, అయ్యా ఈమె వ్యభిచారం చేయబడుతూ ఎక్కడికి వెళ్ళిపోతాం, హలో 3 గంటలు అని మొదలైపోవాలి లాస్ట్ సరి. దేవుడికి స్తోత్రం. మా అమ్మగారి సంఘంలో 4 గంటలు కూర్చున్నాడు అండి, ఎవరో పురుషులుగా స్త్రీలు కూడా. మరి ఏంటో మరి మారిపోయిన అర్థం అర్థం లోపల పెట్టి తిరుగుతున్నారు. చిరకు వచ్చేది మేము చూస్తాము, మంది చూస్తాము. దేవుడికి స్తోత్రం. మందిరంలోకి వచ్చేవాడి అసలు అడుగు బయట పెట్టనే. ఒక ఆవిడ ఈ మధ్యన పెద్ద ఆవిడ ఎవరి పేరు అవుతుందండి, భలే రీల్స్ ఇస్తున్నారండి. ఆయన ఏదో టీవీ అండి, వాళ్ళు టీవీయా ఏదో టీవీలో యాక్టింగ్ చేస్తున్నారండి. ఆయన పెడతాను మీకు. పెద్దవాడు ముసలావిడి అయ్యా ల్యాండ్ మినిస్ట్రీ సార్ పెడుతున్నారు. వచ్చి మేము వెళ్ళామంటే అసలు చర్చలోకి బయటకు వెళ్ళాం. దేవునికి స్తోత్రం. 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు, అందులోనే ఉంటాం. నాకు తెలిసి 80+ ఉంటుంది మేడం మీరు. దేవునికి స్తోత్రం. పాట పాడతామంటే ఏమండి మరి ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు కూడా సేవకులు కూడా సిగ్గుపడి అంత స్పష్టంగా పాడతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. రెండోది, మన వ్యక్తిత్వం మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని బట్టి దేవుని మహిమపరచుకోదు గాక. ఆశ్చర్యపడాలి అందరూ కూడా. ఎంతవరకు మనం చూసి ఆయాసపడిన వాళ్ళు, మనం చూసి సరుకున్న వాళ్ళు, మనం తిట్టుకున్న వాళ్ళు అందరూ ఏమైపోవాలి? మనల్ని బట్టి మారిపోవాలి. మనల్ని బట్టి అందరూ మన బంధువులు, మన ఇంటి వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేయాలి? మన వెనక మనం తెలియకంటే కానీ చిత్రం. ఒకసారి ఒకరు మన చేతిలో ప్రార్థన పెట్టున్నారండి, ఆవిడ అనుకూలత అయ్యారు, బంధువులు వస్తారండి. కానీ ఎప్పటి నుంచో లాంటి ఏదో సంథింగ్ మనుషులు నాకు ఏముంటాయండి, ఏదో మాయలు మంత్రాలు ఈ కట్లు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి కదా, కానీ ఆవిడ ప్రార్థన పెట్టుకుంటే ఆ రోజున
వాళ్ళ బంధువులందరూ వస్తే మాస్టర్ గారు ఎంత సంతోషంగా ఉంది ఈ ఆమె ప్రార్థన పెట్టుకోవడం ద్వారా మా బంధువులందరికీ సమాధానం, మీ అందరికీ సమాధానం వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనకి ఏం కాదని ఎప్పుడు కూడా ఇబ్బంది కలగనివ్వదు. ఇరుకులోనే మనకి విషయాలు దేవుడు ఇచ్చిన గాక. కాబట్టి మొదటి మనం మొదటి మన నోట్లో ఏం రావాలంటే ఏ సేవలు ఆశ్చర్యపరుచుకున్నాం కాక. రెండోది మన వ్యక్తిత్వం ద్వారా, మన బోధ ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన వే ఆఫ్ టాకింగ్ ద్వారా, మన యొక్క వ్యక్తిత్వము క్యారెక్టర్ ద్వారా అనేకులు ఆశ్చర్యపడదురు గాక. దొరక ఆ మాట చెప్తాను. హలో ఏంటంటే మీ గోళ సైలెంట్ కూర్చోండి. మాట్లాడి మీరు ఎలా ఉన్నారు? దమ్మబలాలు అడగాలి, మాట్లాడినా కూడా తెలియదు. నా దగ్గర రాకూడదు, ఎంత చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందులో వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. గమనించండి. ఏమండి, మన దైనందిన జీవితంలో మనల్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి మా ఊళ్ళో ఎన్నో బూతులు తిట్టేవాడండి. ఇప్పటికీ బాగా మొదటి టికెట్లు వెళ్ళిపోకుండా మనం ఉంటారు కదండి. సీమలో వాకి చూసినప్పుడు మీరు శుభ్రాజు అబ్బాయి కదండి, అవునండి సేవ చేస్తున్నారండి కదండి. అప్పుడు దాకా బాగానే ఉంది. బూతులు మానేసరే ఇంకా ఆ బాధ, ఇంకా చిన్నప్పుడు తిట్టిన బూతులు ఇంకా ఏమున్నాయంటండి, ఇంకా పర్సంటేజ్ మిగిలి అనమాట. మామూలుగా తిట్టేవాడు కాదు బూతులు. నేను స్త్రీలు అసలు అని ఉన్నాంటే ఆ ఊళ్ళో వెళ్ళి అంత దుర్మార్గం. నేను ప్రెసిడెంట్ గారు ఒళ్ళో కూర్చుని ప్రెసిడెంట్ గారు చెప్పి పొడి తింటా ఏమన్నా తిడదామంటే తెలియదు. అప్పుడు తెలియదు, తెలిసిన వయసు. ప్రభు క్షమించేటప్పుడు నేను దేవుని స్తోత్రం. కానీ ఇప్పటికీ బూతులు మానేసారని అబ్బాయి గారు, బూతులు తిడుతున్నారండి. చూడండి ఎంత సేవ చేస్తే ఏముంది, వాక్యం చేస్తే ఏముంది. వందనాలు చెప్పడం మానేసి వందనాలు చెప్పాక బూతులు మానేశారండి. బూతులు మానేశారు కదమ్మా. ఎలా ఉంటుందండి అది? చొప్పున నోట్లో వేసి పక్కన అది కారం ప్యాకెట్ కళ్ళు పెట్టినట్టు దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడో తెలిసి తెలియని పరిస్థితులు అయినా సరే ఆ గాయం ఇంకా మిగలేదండి. అది రేపు వెళ్ళిపోతారు. టైం ఎంత లేదు అయినా సరే కనపడగానే మాత్రం ఊపిరి లేకపోయినా బూతులు మానేశారు బాబు గారు. సేవ చేస్తున్నా సంతోషం. బూతులు మానేశారు కదా పూర్తిగా. ఎలా ఉంటుందండి మరి? రసగులు నోట్లో పెట్టి చెప్పలు కొట్టడం. అందుకే మనం చేసిన పనులు ప్రభు అయినా క్షమించి మర్చిపోతాడు, కానీ భక్తులు మాత్రం గుర్తు పెట్టుకుని చేయాల్సి. ప్రభు క్షమించాడండి అంటే కుదరదు. అక్కడ ప్రభువు నేను క్షమించి మర్చిపోతాడేమో, కానీ మనం ఎవరి మధ్య ఉంటున్నాం? మనం సమాజంలో ఉంటున్నాం. వాళ్ళు ఎప్పుడు మనం జాలి చేస్తూనే ఉంటారు. నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రభు క్షమాపణ వచ్చేది ఓకే, సర్టిఫికేట్ వచ్చేది ఓకే, కానీ మనుషులు నేను యాక్సెప్ట్ చేయదు కదా. అవునా కాదండి? అది మనుషులకి మనకు తేడా. అలాగే మనుషులు చెడ్డలు అంటలేదు అక్కడ. అసలు ఆ పొజిషన్ తెచ్చుకుంది నువ్వే. దానికి కారణము చెప్పాలి మననే. నాయన బాధపడటం కాదు, అసలు నువ్వు కుదురుగా ఉంటే బాగుంది కదా. ప్రజలందరూ మన బోధకి, మన విధానానికి, మన వ్యక్తిత్వానికి, మన మాట తీరుకి ఆశ్చర్యపడినట్టుగా ఒక నూతన బ్రతుకు ప్రసాదించిన గాక. చెప్పండి. ఆ యొక్క మరి స్త్రీని పట్టుకొచ్చారు. నేల మీద ఏదో రాయించున్నాడు ఆయన. పట్టు వదలడు. ఏమయ్యా నాకు పనులకి వెళ్ళాలి, టైం లేదని ఒకరు రాసుకున్నాడు నెల మీద అనగానే మళ్ళా మళ్ళా అవయో పెద్ద మనిషి నిన్నే మోషే గారు ఇలాంటి పాపం చేసినాడు, రాళ్ళతో కూడా సాగొట్టుకున్నాడు, ఏం చెప్తామని మళ్ళీ అక్కడ ఏంటి ప్రొసీజరు. ఆయన ఏం చెప్తాడా ఆ మాట బట్టి ఆయన ఏం చేయాలంటే సిగ్గుపరచాలి. ఇప్పుడు మోషే చెప్పింది కాదు, కుదరదు, మోషేగా అయిపోయిందంటే వాళ్ళందరూ మోషే టీమా కాదండి. ఈ రోజు సేవలో ఉన్నది ఫ్యాన్గా చేసుకుంటున్నారు. అలాగే అందరూ మోసే ఫ్యాన్స్ సార్ అందరూ. దేవుని స్తోత్రం. చర్చిని తగలబెట్టినా బాధ రాదండి భక్తులకి. క్రైస్తవులు కొట్టేస్తే ఉన్నది బాధ కాదండి. వాళ్ళు ఫాస్ట్ గారు ఏమనంటే మాత్రం ఏమనుకున్నా మా పాస్టర్ గారు అభిషేకం కచ్చిపు నువ్వు చేసా నమస్కారం. దేవునికి స్తోత్రం. ఏమండి దేవుడు అంటే బాధ రాదు, మందిరానికి పోతే అందరు కాదు కొంతమంది ఉంటారండి. ఆ పాస్టర్ గారు అంటే పిచ్చి. నిజమే, పాస్టర్ గారు అంటే ప్రేమ ఉండాలని ఏమనకూడదు. పిచ్చి ఎవరి మీద ఉండాలి మనకి, ప్రేమ ఎవరి మీద ఉండాలి మనకి. హల్లెలూయా. అందరూ కండిషన్ ఉన్నారు, ఇలాగే కొనసాగుతుంది కాక. ఏమో పాస్టర్ గారు చంపండి, దేవుడు చెప్తామో చంపేది పోలే గొప్పలు వస్తారు. దేవుని స్తోత్రం. కానీ మన మనసు ఎప్పుడు కూడా దేవుడు మించి పాస్టర్ గారికి ఏం కాపాడాలండి, దేవుడు కాపాడు ఉండాలి మనసు ప్రేమ, కానీ పిచ్చి మొదలకూడదు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడప్పుడు అప్పుడు మళ్ళా రాసుకుంటా ఉంటే ప్రభువు తలపైకి ఎత్తి మీలో పాపం లేని వాడు మొట్టమొదటి దాని మీద అనగానే మరి ఆ టైంలో మరి బీపీ చూస్తే చాలా బాగుండేమో కానీ మిషన్ ఏమో కానీ మంచి అందరూ వరహరిగా ఉన్నారు. ఏ చేద్దాం ఆయన కమాన్ అనగానే ఏమంటే ఆమె ఎంత రాళ్ళ కుక్కతో సమాధి చేసేద్దాం అనుకున్నాడు. అక్కడ మోషే ధర్మశాస్త్రం తప్పన్నావా అలవాడు అంటారు.
లేదంటే ధర్మశాస్త్రం రకరకాల ఏదో విధంగా ఇన్స్టాల్ చేయాలని ఒక ఇబ్బందికర పరిస్థితిలో పెట్టారు మేస్ని. ప్రపోజల్ దేవుడు ఏమంటే ఆయన ఏం మాట్లాడాడు? ఆయన బోధ, ఆయన విధానం మొమాటం అక్కడ ఎవరు తెలుసా అండి? ఏంటి ఏమన్నాడండి? మీలో పాపం మొట్టమొదట మోసే కూడా లేదు అక్కడ. అది పట్టుకొచ్చిన కాన్సెప్ట్ ఒకటి, ఇది తీసుకున్న సబ్జెక్ట్ ఒకటి. దేవుని స్తోత్రం. ఏంటంటారు? దేవుని జ్ఞానం, దేవుని స్తోత్రం. రోజున అక్కడ ఆయన ఎంతో మంది సిగ్గుపరచాలన్న, మనం సిగ్గుపరచడానికి ఏముందండి? సిగ్గుపరిచే వాళ్ళు ఉన్నారు కూడా. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉండాలి. అలాంటి బ్యాచ్ మనం తగలవద్దు. అక్కడ మనం కరెక్ట్గా కండిషన్లో ఉండాలంటే అలాంటి బ్యాచ్ మనకు ఉండాల్సిందే. శ్రీమోన సాతాను నేను జల్లెట్లో పెట్టి, హల్లెలూయా, మీరు నమ్మిన తప్పుకోకుండా నేను ప్రార్థన జల్లించే వాళ్ళు ఉంటారు, పట్టుకునే వాళ్ళు ఉంటారు, సిరిగే వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. ఒక్క గింజ కూడా మనం కిందకి పడిపోకూడదు కాక. అపవాది జల్లించేస్తాం, జల్లించడం ఏంటండి? శ్రమలో, బాధలో, హింసలు పెట్టేస్తాం. అయినా సరే ఇంచు కూడా జారిపోకూడదు కాక. ప్రభు మనల్ని కాపాడు కాక. కాబట్టి అందరూ రాళ్ళు ఎక్కడ పడేసారమ్మా? వారు ఎక్కడ అనగా లేరయ్యా, ఎవరు నీ శిక్ష విధించలేదా అంటే నేను నీ శిక్ష విధించనమ్మా, ఇక వీళ్ళ పాపము ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అయిపోయింది. చెప్పడం దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎలా చెప్పగలిగాడు ఆయన? అక్కడ మొహమాటం లేకుండా మాట్లాడాడు. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. కాబట్టి ఆయన దయగల మాటలకి ఆశ్చర్యమైంది. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన బోధకి, ఆయన విధానానికి అందరూ ఆశ్చర్యం. మూడో మాట చెప్పి ముగించడానికి సిద్ధపడుతున్నాను నేను. చూడండి, ఒక మాట ఉంది. మళ్ళా లూకాసు వార్త అండి, 4వ అధ్యాయం 31 చదవండి. లూకా 4:31లో అమ్మా బోధించుచుండెను, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు చెప్పడం. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడోది ఆయన బోధ ఏమేరండి ఇక్కడ? ఎందుకంటే బోధ ఎలా ఉంది అక్కడ? అధికారంతో ఉంది ఆయన బోధ. దేవునికి స్తోత్రం. అధికారం ఎవరిచ్చారు ఆయనకి? చెప్పాలి. తండ్రి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపమును క్షమించుటకు భూమి మనుష్య కుమారుడికి ఏమున్నట్టండి? ఈ రోజున తండ్రి మనకు అధికారం ఏమైనా ఇచ్చాడంటారా? ఏం లేదంటారా? ఏమి ఇచ్చాడు కదా చెప్పండి. అమ్మయ్య, భూమి మీద 7 మంది తర్వాత వాటిని నేను ఒకటి, ఇంకొక 3 ఉంది. ఆరుండ అధికారం ఏంటంటే మొత్తం సాధారణ పక్కబట్టి ఉండండి. దేవుని స్తోత్రం. మంచి దేవునికి స్తోత్రం. ఇంకా యోహాను 1:12లో ఉంది. తను ఎందరు అంగీకరించిందో తన నామ విశ్వాసం ఉంచుకోవాలని దేవుడు ఏం చేయడం మనకి? కాదు. ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు. బాబు అసలు మర్చిపోతాను. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు, ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మ గద్దించే అధికారం. ఇవన్నీ ఒక మాట చెప్పబోతున్నాము, చూడండి ఒకసారి. ఆయన అంటూ మనకి ఏమైనా ఇచ్చాడో లేదండి? ఏమి ఇచ్చాడు? ఆయన అంటాడు, ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారము. మరి ఆయనకి అది సర్వాధికారం ఇవ్వబడింది. మనకు కూడా కొన్ని అధికారం ఇచ్చాడు. అధికారాలు కలిగి మనం జీవించాలా వద్దా? యేసు ప్రభు తండ్రికి అధికారం పెట్టి ఆయన బోధ ఎలా ఉందంటే ఇక్కడ చూడండి. ఆయన వారికి బోధించు, ఆయన వాక్యము అధికారంతో కూడదే. దేవుని స్తోత్రం. అధికారంతో చెబుతాడు. అధికారం చెబుతాడు. బోధతో అందరూ ఆశ్చర్యపడిపోయారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఏమంటే దేవుని బిడ్డగా మనం కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటండి? భయపడతా, అతిరేపడతా, అపవాది కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో, వాడు ఏమన్నా అనుకుంటాడేమో. హల్లెలూయా. కొంతమంది అండి ఏమంటారంటండి? యేసు నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవడన్నాడు? హల్లెలూయా. వాళ్ళేమో గారంటారు, వారంటారు. ఏసే మాత్రం ప్రభు ఏసయ్యా, చూడయ్యా, చెప్పయ్యా, మాట్లాడయ్యా, ఏకవచనానికి బహువచనాలకి మారు మనసు పొందదు కాక. అందులో మీకు తగ్గలేదా? నా మాట అర్థమేంటి? చాలా మంది రక్షణ పొంది ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అమ్మ దేవునికి స్తోత్రం. ఇలాగే మాట్లాడుతున్నా, మాట వింటాము. మొదలు కూడా పడుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు ఏం తెగిలాగా అర్థం అవ్వట్లేదు. పొక్కులు మామూలుగా పొక్కులాడాడు మాస్టర్ గారు. ఎప్పుడు ప్రార్థన స్తోత్రాలు ఈ మాయధర్మం వ్యక్తికి అట్లా ఎవరైతే ఉంటే కళ్ళు నిండా ఎంత పోసేసారమ్మా.
ఏమనాలి? ఎవరంటే మీరు సోదరుని అక్కబడిపోతుంది మరి పెద్ద కేసు అది. దేవుని స్తోత్రం. సోదరుడే బలహీన చాలా మందికి కాపాడేది చాలా మంది ఏమంటారు? దేవుని స్తోత్రం. గట్టిగా ఉంటే వదిలిపడిపోతున్నారు. మన పాస్టర్ కేసు. దేవుని స్తోత్రం. ఏమన్నా కళ్ళు కలిపి చూస్తారండి, ఏం చేద్దామని, నీకు బలహీన కదా, ఏం చేద్దామని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెందాల్సిన ఘనత ఎవరు చెందించాలి అంటే నేను విమర్శిస్తాను ఖచ్చితంగా. ఓపెనింగ్ ఎందుకంటే నువ్వేమో యేసు తండ్రి చూడు, చెయ్యి, వస్తావా, ఇస్తావా అని యాకోబుతో యేసుని కొట్టుకెళ్ళిపోయి వాళ్ళందరినీ ఎంత వారు వీరంటే ఉడిమండదంట. హల్లెలూయా. ఎవరికి గౌరవం ఇవ్వాలి వారికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. వాడికి గాలి మంది చేత ఉండాలా. హల్లెలూయా. అధికారంతో ఉన్న ప్రభుత్వ అధికారం అంటే ఏం చేయాలి? మనం దావీదు చిన్నోడే గొలియాతుగా ఏం చేయాలి అక్కడ? గొలియాతుగా సవాల్ ఉన్నది అక్కడ. ఏమన్నాడు అక్కడ? యుద్ధము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యుద్ధం నేను కాదురా బాబు, యెహోవా పేరుతో వస్తాను నీ మీద అన్నాడు. రెచ్చిపోయాడు. ఈరోజు మన దైనందిన జీవితంలో ప్రభువుని బట్టి మనం మాట్లాడాలి, ప్రభువుని బట్టి మన స్థాయిని కాపాడుకోవాలి, ప్రభువుని బట్టి ప్రభువుని కనపరచాలి. కానీ సొంత లేని, రక్షణ లేని లోకంలో దేవుడు దేవతలు కాని వారికి మనం గౌరవం ఇవ్వాలండి. ఒకప్పుడు ఇచ్చాం, నష్టపోయాం. ఇప్పుడు సరైన రూట్లో వచ్చిన తర్వాత మన ఎనర్జీ, మన బరువుని అలా తీసుకుంటే ఎలాగా? మారు మనసు అందరూ పొందుదుము గాక. చేతులు పెట్టి మారు మనసు పొందండి. అలాంటి స్తోత్రం చేద్దామండి. నేను చాలా మంది చేతులు లేదండి. దేవుడికి మహిమ కలుగును గాక. మన విధానాలు మారాలి, సిచ్యువేషన్ బట్టి స్పందించడం మారాలి. లైట్ కానీ ఉద్యోగం వచ్చాం దేవస్థానం మిస్ ఎక్కడ వచ్చేస్తాం కదా. ఈ పని ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చారు మాస్టర్ గారు? మాస్టర్ గారు నా మాట అనొచ్చా? మన సంఘంలో ఇలాంటి టికెట్లు ఉన్నాయి, గవర్నమెంట్ పోతుంది కాక. మా ఇంటికి వచ్చారండి, నేను ఇంటిలో రాకూడదా? ఈ టికెట్ మొక్కలకు అర్థమవుతుంది. ఏమాటగాలో అలానే బాధపడండి. మరి మీరు ఆ మాట అంతా బాధపడితే మా ఇంటికి వచ్చారండి, మా అనుకుని ఎంత వచ్చారండి అని ఎందుకు అంటే మీ ఇంటికే రావాలంటే ఎవరి కొంపలకి వెళ్ళకూడదా? ఒక రోజు మన ఇంటికి ఎన్ని కొంపలకి వెళ్ళి టైం సరిపోతుందండి. ఇప్పుడు మాట విధానం కూడా మారాలి మనలో. దేవుని స్తోత్రం. ఊరికి ఏమొచ్చారండి, పనులు వచ్చారు, కొంచెం ఉంటారా అయిపోతారా? అలాంటి పేర్లు చెప్పండి. 2-3 పేర్లు ఉన్నాయి ఇక్కడ కనపడుతున్నాయి, చెప్పలేండి. దేవుని స్తోత్రం. రాలేదు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా అన్నారని చెప్పడం మాస్టర్ గారు అలాంటి మనసుకుంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ మా చుట్టాలు ముందుకురండి. మా అమ్మగారులో ఎప్పుడు వెళ్ళిపోతారా మా అని అనుకుంటామండి. తుండిచ్చి కొద్దిగా ప్రయాణం చేద్దాం అడగాలి కానీ వెళ్ళిపోతారా అయ్యాలా? ఎలా ఉంటుంది అప్పుడు? మొగ్గునట్టు మొగం కొట్టాలండి. దేవుని స్తోత్రం. అమ్మాయి అందరాగమ్మ ఇప్పుడు వచ్చారు కదా, ఈవినింగ్ భాష ఏంటి? దేవుని స్తోత్రం. చాలా లోపస్తులు వాళ్ళు అనుకున్న పర్లేదు కానీ క్రైస్తవుల మాట తీరు కూడా కరెక్ట్గా ఉండాలి. ఉందండి అక్కడ మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరింటికి వస్తే సేవకుని ఇంటికి వచ్చాడు, దేవుని ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చారా ఎంత వచ్చారా? నీకు ఇంటికంట ఏదో రావాలి మొత్తం వచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన మాట విధానం కూడా ఖచ్చితంగా ఉండాలి. వద్దండి అక్కడ కొంచెం మౌనంగా ఆయనే చెబుతారు కదా నడవడమంటని. హల్లెలూయా. కాబట్టి మూడోది ఏంటంటే చూడండి, మన మాటలు మనం ప్రభుత్వ అధికారాన్ని ఏం చేసుకోవాలి? మనం వినియోగించాలి. మన మాటల్లో యేసయ్యని గౌరవించాలి. గౌరవించుకున్న వాటిని మనం ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం. మూడోది తర్వాత ఏంటంటే ఏదో ఒక మాట ముగిస్తున్నాను, మాట చెప్పేసి 34 నేను చదువుతాను. వాడు నజరేయుడైన యేసు 30 చదువుతాను. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యం పెట్టిన ఆత్మ వాడేను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయవచ్చిదివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఓరకడమా, ఇతని వదిలి పొమ్మని దాన్ని గతింపగా దెయ్యము వాని మధ్య పడదోసి వానికి హాని చేయకుండా వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతో
బలముతోనూ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించుగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకరు చెప్పుకొని దేవునికి స్తోత్రం. అంతటా ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతంలో ఎంతటను వ్యాపించిన దేవునికి మహిమ కలుగునుగాక. నీ సాక్ష్యం నీ సంఘమే కాదు, నిన్ను గురించి వేరే సంఘంతో సాక్ష్యం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను గురించి నీ గ్రామస్తులే కాదు, వేరే గ్రామస్తులు కూడా సాక్ష్యము. అటువంటి కృపను దేవుడు నడిపించును గాక. చెప్పండి, ఈ రోజున మనం ఏమవ్వాలని మన 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 మాటలు కానీ మన దయగల మాటల ద్వారా ప్రజలు ఏమవ్వాలంటే ఆశ్చర్యపడాలి, ఆనందించాలి. రెండు చేయాలి. రెండోది ఏంటంటే మన దయగల మొమాటం లేకుండా మనం చేసి మన విధానాన్ని బట్టి, మన ఖచ్చితమైన స్థితి, మన బోధన బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి అందరూ ఏమవ్వాలంటే మూడోదిగా ఏంటంటే మన అధికారం మనకి ఇచ్చాడు. అధికారులు భయపడి మాస్టర్ గారు మిస్ అయిపోయాడు మీరు ఎలాగంటారు, ఎలాగేముంది మోకరించి ప్రార్థన చేయి, దేవుని స్తోత్రం. మాస్టర్ గారు ఒకసారి ఒకరు మన సంఘానికి వచ్చేవారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా పీకల మీదకి వచ్చిన మాత్రం మాస్టర్ గారు వచ్చేస్తారా, వెంటనే పెట్టగా మీద మాస్టర్ వచ్చేస్తారా, బయలుదేరారు పండితారండి, ఇక లేదండి మన సంఘం కూడా రావట్లేదు, దేవుని స్తోత్రం. అయినా నాకు సిగ్గుండదు, వెళ్తాను అంటాడు. ఒకసారి ఇక్కడ ఏదో మంచి కోడి జరుగుతుంది, అందరూ వంటలు చేస్తారని జరుగుతుంది. అప్పుడు ఆయన ఏంటంటే పోదాం, వాళ్ళ దగ్గర వెళ్ళొద్దండి, వాళ్ళు వేరే సంఘానికి పోతున్నారు. అవసరం వచ్చినప్పుడు ఆపదోషం మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళిపోతారు. వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు తెలుస్తుంది. నాకు కూడా అనిపించింది వెళ్ళకూడదండి. కొంచెంసేపటికి ఫోన్ చేసేస్తారండి. సరే సంఘానికి ఎక్కడో సుభాష్ నగర్లో ఉండదు మాత్రం ఏమండి ఎక్స్ట్రా సోపేసి పోయామంటే వచ్చేసారు. దగ్గరికి వచ్చాక బళ్ళు పెరిగి ఏమండి ఎక్కడికో వెళ్ళిపోతారు. సరే ఎవరి ఇష్టం వల్ల మేము కాదు, కానీ మరి ఆపదోషం ఈ సేవకుడికి ఎందుకు ఫోన్ చేయాలి? యాక్చువల్గా మనం వెళ్ళాలా? సంఘంలో ఉంది కదా కలిగి దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ సంఘం కాకుండా ఆ గొర్రెలు చూసుకోవద్దు, అక్కడ వాళ్ళు ఫోన్లు ఉంటాయి ఉండవా? చేయలేదు, చేసిన రాదు ఇక్కడికి లో. కానీ సరే అప్పుడు చాలా వరవరిగా పనులు జరుగుతారు, ఏదో ముగింపుడికి ఏదో మనకు జరుగుతుందండి నాకు అనిపించింది. అప్పుడు వెళ్ళొద్దు కదా మన సంఘం, వాళ్ళు చెప్పండి వెళ్ళిపోయింది. సరే అది పొరపడే కానీ అందుకని ఎందుకంటే ఎలా అవసరం లేదు మనకి. కానీ కనబడిన గారు నేను ఎవరితో ఉన్నాను చెప్పు, దేవుని స్తోత్రం. మనం ఎక్కడ కనబడినా సరే విశ్వాసం మనం ఏం చెప్పుకో తెలుసా అండి? ప్రైజ్ లార్డ్, షలోమ్, ఏదో మొత్తం మీద పలకరించుకోవాలి. హాయ్ ఓయ్ ఇలాంటి పదాలు మనం రాకూడదు. దేవుని స్తోత్రం. మీరు చాలా సీరియస్గా చెప్తున్న విషయాన్ని. ఎక్కడికన్నా ప్రైజ్ సిస్టర్ బాబు, ప్రైజ్ లార్డ్, ఓ జాషువా వందనాలు, సైతాన్ని మన గొడవ పట్టుకొచ్చాడు, కనబడగానే ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలన్న, మా మళ్ళీ ఒక అస్సలు పోలేదు, చేతపడి జరుగుతుంది, ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడ ఏం చెప్పుకోవాలని మనం క్రైస్తవులు వీళ్ళు అంత ప్రేమంగా అయిపోయి మనం నమస్కారం అంటే ఇంకొక నమస్కారం చెప్పాలి. లోకస్తులు కూడా రకాల, కానీ క్రైస్తవులు మనం ఏంటంటే మనం క్రైస్తవులమని తెలియాలన్నా, మన మధ్యలో ప్రేమ అది వారికి వ్యక్తం అవ్వాలన్నా అనేక ఆశ్చర్యపడాలి. మనం ఒకరికొకరు ఏం చెప్పుకోవాలండి? గమనించుకోవాలి, పర్లేదు. చూడకపోవడం అవుతుంది. మా కూడా ముందే చెప్పాను, ఎందుకు అలా అజాగ్రత్తగా ఉంటారు, పద్ధతి కాదది. ఏమండి ఖచ్చితంగా ఏంటంటే చూడండి, ఎక్కడున్నా సరే మన క్రైస్తవులు ఏం చెప్పుకోవాలంటే వందనా చెప్పి, దాని ద్వారా దేవుడికి మహిమ, మనకు ఆశీర్వాదం. చుట్టుపక్కల వాళ్ళు ఏమవుతారంటండి, మీరు ప్రభు బిడ్డలు, అమ్మో ప్రభు బిడ్డలు అని చెప్పేసి సుధీర్ గారు భర్త అంటాడంట, అయ్యో ఈ కాలనీ అంతా మీ వాళ్ళే ఉన్నారు, దేవుడికి స్తోత్రం. వందనా చెప్పేవాళ్ళు ఎక్కువ అక్కడ. హల్లెలూయా. మన దైనంలో చూడండి. మూడోది ఏంటంటే ఇక్కడ చూడండి, మనం అధికారం మనకి ఇచ్చాడు. ఆయన బోధ ఎలా ఉందంటే అధికారంతో అపవిత్రాత్మను గద్దించినప్పుడు ఏమైపోయినట్టు వాడు ఆ ప్రాంతం అంతా వ్యాపించేసి. మనం ఎలా ఉండాలి? మన ప్రభువు చెప్పుకున్నాం. ఆయన బోధ ఎలా, ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే దయగల మాటలు, ఆశ్చర్యపడ్డారు. రెండోది అన్ని మీరు చెప్తాడు, మార్పుగా రావట్లేదు. అయ్యా చెప్పండి సార్, చూడండి. మూడోది ఏంటండి, ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆయన ఒకటి దయగల మాటల ద్వారా ఆశ్చర్యపరిచాడు, రెండోది ఆయన వ్యక్తిత్వం ద్వారా ఆశ్చర్యపరిచాడు, మూడోది అధికారం కలిగి అపవిత్రాత్మను గద్దించాడు. ప్రజలు ఆశ్చర్యపడ్డారు, అనేక మందికి ఆయన పరిచయం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ప్రభు మూసేస్తున్నాను ఒక్క మాట అయిపోవాలి. ఇంకా మన ప్రార్థన అంశాలు రాసుకోవాలి. సంఘం వెళ్ళిపోయిన వారికైనా లోపల వారికైనా మన సంభాషణ ఎలా ఉండాలో తెలుసా అండి? ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలో తెలుసా అండి? ఉప్పుని చాలా ఉప్పు అంటారండి, సాల్ట్ అంటారు, సోడియం క్లోరైడ్ అంటారు. ఏమంటో తెలుసా అండి? కొన్ని కర్ణాటక ప్రాంతం, కొన్ని రాష్ట్రాలు దాని మీద నందికి పంది పేర్లు ఏమంటారు, దాని మీద రుచి ఉండదు. నిజమే, అవునండి. ఆశీర్వాదం ఏముండవు అక్కడ, రుచి RUCH అంతే. ఇది ఏంటంటే ఇంతే, మా కంపెనీ ఇంతే. రుచి అంటే ఏంటంటే రుచి.
అంటే సాల్ట్. దేవుడి స్తోత్రం. ఇక్కడ క్రైస్తవులుగా మనం కూడా ఎలా ఉండాలంటే అండి, మన మాట ఎలాగ రుచి అంటే ఎలాగా, ఏమేస్తే రుచి, ఉప్పు వేస్తే రుచి. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ప్రభు విషయంలో చెప్పుకున్నాం, మనం కూడా ఎలా ఉండాలంటే ప్రభు బిడ్డలుగా సంఘం వెలుపటి వారిని లోపల వారిని మన మాటలు అంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా కృపాక్షేమంగా ఉండాలని మాటలు. దేవుని స్తోత్రం. మన మాటలు ప్రజలకు ఏం కలిగేయాలంటే అండి, కృపాక్షేమ కలిగేయాలి. హల్లెలూయా. ఈ ప్రకారం జీవిద్దాం, యేసయ్య నామాన్ని మహిమపరుచుదాం. దేవుడి మాటలు దీవించినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. ఒక మాట అలాగే ఉండండి. మోహన్ గారి విషయంలో కూడా రెండోసారి మరి సాక్షిని ఉదయం చెబుతారనుకుంటా హాస్పిటల్కి వెళ్ళారు. దేవుడు అద్భుత రీతిలో ఏమండి మరి క్షేమంగా మళ్ళా మెడిసిన్ ద్వారానే చనిపోదని పంపించారు. అందుని బట్టి ప్రభు మహిమ కలుగును గాక. మరి వచ్చే మంగళవారం, రేపు మంగళవారం కాబట్టి మరి పోలీసు ప్రాంతం ఉంది కాబట్టి కొంచెం 2 నిమిషాలు మీరు అంశాలు చెప్తే రాసుకున్న తర్వాత ప్రభుకి ప్రార్థన చేసుకుంటాం. ఆల్రెడీ